హాయ్, వెల్కమ్ టు చిన్నీస్ ఫ్లేవర్స్. ఈరోజు మనం వెనీలా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ పౌడర్ని వేసుకొని ఎగ్స్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎగ్స్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిన తర్వాత 1 కప్ మైదాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత పఫీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బేకరీలో దొరికే ప్లెయిన్ కేక్స్ మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలుపుకొని 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. 1/2 కప్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకొని ఒక 1/2 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకోవాలి. నేను కేక్ గిన్నెని తీసుకున్నానండి, మీరు కేక్ బౌల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యిని రాసుకొని ఇలా మైదా పౌడర్ కొంచెం చల్లుకుంటే కేక్ అతుక్కుపోకుండా వస్తుంది. మనం ముందుగా కలుపుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఎనీ చాక్లెట్ని తీసుకొని ఇలా చాక్లెట్ సిరప్ లాగా చేసుకోవాలి. ఇలా పైన చాక్లెట్ సిరప్ని వేసుకుని మళ్ళీ పైన వెనీలా బ్యాటర్ని వేసుకోవాలి. వెనీలా చాక్లెట్ కేక్ ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకేమో వెనీలా కేక్ తినమంటే తినరు, మనకేమో చాక్లెట్ కేక్ తినాలంటే తినాలనిపించదు. సో ఇలా రెండు కలిపి మిక్స్ చేసి కేక్ రెడీ చేస్తే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా చాక్లెట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెకి ఇలాంటి చిన్న గిన్నె ఇస్తారండి, అది దానిలో రాక్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 మినిట్ ఉంచితే సాల్ట్ హీట్ అవుతుంది. ఇప్పుడు గిన్నె పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 25 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చూడటానికి చాలా లుకింగ్ బాగుంది కదా. లుకింగే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత కేక్ చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ని చేసుకొని చాక్తో ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. స్లోగా చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా పఫీగా వచ్చింది వెనీలా చాక్లెట్ కేక్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట బేకరీస్లో కొనవలసిన అవసరమే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.